సార్ ఉత్తర కర్ణాటకలో తెలుగు లేదు, ఉత్తర కర్ణాటక అంతా మాదని మహారాష్ట్ర వాళ్ళు అంటారు, అక్కడంతా మహారాష్ట్రం, ఇది మహారాష్ట్రం అని అంటారు. అయితే ఇప్పుడు నేను అచ్చ కన్నడ జిల్లాలో కొన్ని తెలుగు కులాలు వీళ్ళంతా తెలుగు వాళ్ళే అని చెప్పుకొని వచ్చాను. మీరు ఉత్తర కర్ణాటక వెళ్ళినప్పుడు అంటే బళ్ళారికి ఉత్తర ప్రాంతాల్లో హుబ్లీ ధారవాడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇన్ని తెలుగు కులాలు కనిపించవు, కన్నడ కులాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా మీకు ఒకటి చెప్తాను, అక్కడ రెడ్లు ఉంటారు ఉత్తర కర్ణాటకలో, కన్నడం మాట్లాడే రెడ్లు ఉంటారు, తెలుగు తెలియదు వాళ్ళకి. మీరు రెడ్లలో మీదేం శాఖ అని అడిగితే మేము మోటార్ రెడ్లు అంటారు. మోటార్ రెడ్లు అంటే ప్రకాశం జిల్లా నుంచి పోయిన వాళ్ళు. ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం దగ్గర నుంచి మార్కాపురం వరకు మొట్టవాడి అని పాత శాసనాల్లో అంటే వాళ్ళు ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచి పోయిన వాళ్ళు. కొంతమంది మీరేం శాఖ అంటే మేము పాకనాటి రెడ్లు అంటారు. పాకనాడు అంటే నెల్లూరు జిల్లాకి పాకనాడు అని పేరు, నెల్లూరు జిల్లా నుంచి పోయిన వాళ్ళు. ఇట్లా చాలా కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాంతాల నుంచి కమ్మనాడు బ్రాహ్మణులు ఇందాక చెప్పడం, ఈ కమ్మనాటి నుంచి పోయిన వాళ్ళు వీళ్ళంతా, కమ్మనాడు ప్రాంతాల నుంచి పోయిన వాళ్ళు. వీళ్ళంతా ఎందుకు మారిపోయారు కన్నడంలోకి అంటే ఉత్తర కర్ణాటకలో వీరశైవ ప్రభావం విపరీతం. వీరశైవ మతానికి మత భాషగా వీరశైవం కన్నడాన్ని తీసుకుంది. బసవేశ్వరుడు కన్నడాన్ని తీసుకొని పెంచి పెద్ద చేశాడు. వీరశైవాన్ని మొదలుపెట్టిన బసవేశ్వరుడే కమ్మనాటి బ్రాహ్మణుడు, కమ్మనాడి నుంచి వలసపోయిన వాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు. ఎప్పుడైతే ఒక మత భాష అయిందో లింగాయతులు విపరీతంగా ఉండే ఉత్తర కర్ణాటకలో కులాలకి కులాలే కన్నడ కులాలు అయిపోయినాయి. ఉదాహరణకి మాదిగలు తమిళనాడు కావచ్చు, దక్షిణ కర్ణాటక కావచ్చు, తెలుగుని బాగా గట్టిగా నిలబెట్టుకున్న కులాలు, ఆ కులాలే కన్నడానికి మారిపోయి, అయితే వాళ్ళలో ఇంకా తెలుగు ఆనవాళ్ళు ఉన్నాయి. మీకు బసవేశ్వరుడి సమకాలీకుడిగా ఉండే ఉరిలింగ పెద్దన్న పేరు మాదిగ అతను రాసిన కన్నడ వచనాలు దొరికాయి. ఆయన భార్య కాళవ్వ, వాళ్ళు మన నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. నిజామాబాద్ నుంచి పోయి వీరశైవం తీసుకొని ఇప్పటికీ ఉత్తర కర్ణాటకలో 7-8 మఠాలు మాదిగల మఠాలే ఉన్నాయి. వాళ్ళంతా తెలుగు మర్చిపోయి కన్నడానికి మారిపోయారు. అంటే ఒక మత భాషగా కన్నడం అక్కడ పైకి లేవడం వలన తెలుగు చాలా వరకు కనుమరుగైపోయింది. అట్లాగే ఊర్ల పేర్లు కూడా, ఇప్పుడు హుబ్లీ అనే ఊరి పేరు ఉంది, చాలా ప్రాచీనమైన ప్రాకృత శాసనంలో దాని పేరు ఉబ్బిలి. దాన్ని వాళ్ళు ఇప్పుడు హుబ్బళ్ళి అని చెప్పేసి కొత్తగా చెప్పుకుంటున్నారు. పాత పేరు ఉబ్బిలి. ఈ ఉబ్బిలి అనేది హుబ్లీ ధారవాడ జంట నగరాలు. ఇది రెండు బాగా తెలుగుకు దగ్గరగా ఉండే పేర్లు. మీకు ఉదాహరణ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇలి అని చివర వచ్చే ఓజిలి నెల్లూరు జిల్లాలో, డక్కిలి, అట్లాగే యలమంచిలి దాంట్లో ఇలి ఉంది, ఉచ్చిలి గోదావరి జిల్లాలో ఉంది. ఇట్లా ఇలి అని వచ్చే ఊర్ల పేర్లు గోవలు దొరుకుతాయి మనకు. అట్లాంటిది ఉబ్బిలి. ఉబ్బు అంటే ఎత్తుగా మెరగ్గా ఉండే, ఇలి అంటే తావు ప్రాంతం అని. ఉబ్బిలి అంటే ఉబ్బు అంటే కాస్త ఎత్తుగా ఉండడము అంటే మెరక ప్రాంతం. అట్లాగే ధారవాడ, వాడ అనేది కూడా మనకు కర్ణాటకలో ఎక్కడ కనిపించదు. ఎంత విజయవాడ, మనకు విజయవాడలోనే వాడ ఉంది. ఇటువంటి ప్రాంతాలన్నీ మనకు ఆంధ్రదేశంలో కనిపించే పేర్లు, అక్కడ ఆ పేర్లలో మాత్రం తెలుగు మిగిలి ఉంది ఇప్పటికీ. అంత లోతు పొరలకి వెళ్ళి వెతికితే కానీ తెలుగు పూర్తిగా బయటపడని స్థాయికి వీరశైవం తీసుకెళ్ళిపోయింది అక్కడ తెలుగు.